నిడదవోలు పోలీస్ వారి హెచ్చరిక. మద్యం సేవించి వాహనం నడిపితే అంతే సంగతులు. 10,000 రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష ఖాయమంటున్న నిడదవోలు పోలీసులు. నిడదవోలు సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ ముందుగా అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 31st నైట్ ఈ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే సందర్భంలో యువకులు ముఖ్యంగా ఈ రోడ్లపైన తాగి మోటార్ సైకిల్ నడపడం కానీ, మోటార్ సైకిల్ సైలెన్సర్ తీసేసి ఇతర ప్రజానీకానికి ఇబ్బంది కలిగించే విధంగా రోడ్ల మీద మోటార్ సైకిల్స్ నడిపినట్టయితే వారిపైన వెహికల్స్ సీజ్ చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అట్లానే ఈ హోటల్స్, వైన్ షాప్స్, బార్స్ కూడా ప్రభుత్వం నిర్దేశించిన సమయం వరకు మాత్రమే అమ్మకాలు జరపాలి. వాటి తర్వాత షాప్స్ క్లోజ్ చేసుకుని ముగించుకోవాలండి. అట్లానే ఈ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికే కార్యక్రమం ఎవరన్నా ఈవెంట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఆర్గనైజ్ చేయాలని అనుకుంటే మాత్రం కంపల్సరీగా పోలీసు వారి దగ్గర నుంచి సంబంధిత పర్మిషన్స్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇతర ప్రజానీకానికి, సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలిగించే విధంగా ఇళ్ల బయట ఈ మైక్ సెట్లు, టెంట్లు ఏర్పాటు చేసి ప్రజలకి ఎవరికి ఇబ్బంది కలిగించొద్దండి. అట్లానే ముఖ్యంగా ఈ యువత తాగేసి గుంపులుగా రోడ్ల మీదకి వచ్చి న్యూసెన్స్ చేయడం, పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం, ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం, ఇలాంటి పనులు ఏవి చేయకుండా ముఖ్యంగా ఈ రాత్రిపూట ఈ యువకులు మద్యం సేవించి బళ్ళ మీద 3-4 వెళ్తూ రోడ్ల మీద ఉండే ఈ ఆడవాళ్ళకి, అట్లానే ఇతర ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం, ఈవ్ టీజింగ్ చేయడం, బహిరంగ ప్రదేశాల్లోని మద్యపానం సేవించడం. సో ఇవన్నీ కూడా ఎవరైనా ఇటువంటి చర్యలకు పాల్పడినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. సో ప్రజలు ఎవరు కూడా ఇట్లా ఈ సూచనలన్నీ కూడా తప్పకుండా పాటించి ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు పట్టణంలోని ముఖ్యమైన కూడల్లో అండ్ అదర్ ఇంపార్టెంట్ ప్లేసెస్లోని ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. సో యువకులు అండ్ ప్రజలందరికీ కూడా ముఖ్యమైన మనవి ఏంటంటే ఎవరు కూడా తాగేసి రోడ్ల మీదకి రావద్దండి. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లో కనుక తాగి పట్టుబడినట్లయితే మీకు 10,000 రూపాయల జరిమానా, అట్లానే 6 నెలల జైలు శిక్ష 2 కూడా విధించబడడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా ఈ విషయాలన్నీ కూడా గమనించి ప్రశాంతమైన వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.